హాయ్ ఫ్రెండ్, నేను మీ రాజుని. ఫ్రెండ్, ఈరోజు వచ్చి మనం బంజారా తీజ్ పండుగ గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్, ఈ తీజ్ పండుగను బంజారాలు ఘనంగా జరుపుకుంటారు ఫ్రెండ్. ఈ పండుగ వచ్చి కేవలం శ్రావణ మాసంలో మాత్రమే జరుపుకుంటారు ఫ్రెండ్. ఘనంగా జరుపుకుంటారు ఫ్రెండ్. ఈ శ్రావణ మాసంలో మాత్రమే డీజే పెట్టి నృత్యంతో ఆటపాటలతో ఫ్రెండ్ 9 రోజుల పాటు ఈ పండుగను ఫ్రెండ్ ఘనంగా మేము జరుపుకుంటాం ఫ్రెండ్. ఓకేనా, ఈ పండుగకు ఫ్రెండ్ పెళ్లి కాని వారు మాత్రమే ఆడపిల్లలు ఈ పండుగను జరుపుతారు ఫ్రెండ్. ఓకేనా, ఈ పండుగ మొదటి మరియు చివరి రోజు చాలా ముఖ్యమైనవి. చివరి రోజులో ఫ్రెండ్ అయితే చాలా ముఖ్యమైనది ఫ్రెండ్. ఎందుకంటే ఆ రోజున మేము డ్యాన్స్ చేసి డీజే పెట్టుకుంటా తీజ్ని నిమగ్నం చేస్తాం కదా ఫ్రెండ్. కాబట్టి చివరి రోజు చాలా ముఖ్యమైనది ఫ్రెండ్. డీజేలతో ఆటపాటలతో ఈ పండుగను మేము ఘనంగా జరుపుకుంటాం ఫ్రెండ్ చివరి రోజు అయితే. ఓకేనా ఫ్రెండ్, ఇంకో విషయం, మేము మేరమ్మ అనే దేవతకు ఒక మేక బలిచ్చిన తర్వాత ఆ మేకను మేము వాటలు వేసుకున్న తర్వాత మేము పాలు పంచుకుంటాం ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, చివరి రోజు పవిత్రమైన తీజ్ పండుగలను ఫ్రెండ్ మేము నీటిలో వెళ్ళి ఇక వదిలేసేస్తాం. అంటే చెరువు దగ్గర వెళ్ళి మేము 3 రోజులు నానబెట్టినాం కదా ఫ్రెండ్ గోధుమను. ఆ గోధుమను తర్వాత చెరువులపై నిమగ్నం చేసేస్తాం ఫ్రెండ్. ఇక డీజేలతో మేము వెళ్తున్నాం ఫ్రెండ్ చెరువు దగ్గరికి ఫ్రెండ్. అక్కడ వెళ్ళేసి మేము ఆ తీజ్ని నిమగ్నం చేసి వస్తాం అన్నట్టు ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, ఇంకో విషయం, ఈ పండుగ సమయంలో పెళ్లి కాని వారు కొన్ని పదార్థాలు అనగా మిరపకాయలు, ఉప్పు, మాంసం వాటిని ఫ్రెండ్ తినకూడదు. ఎందుకంటే ఫ్రెండ్ ఇప్పుడు తీజ్ పండుగ జరుపుకుంటాం అంటే ఫ్రెండ్ చాలా పవిత్రత ఉండాలి ఫ్రెండ్. అక్కడ మనం ఎటువంటి మాంసం కానీ అలాంటివి తినరాదు ఫ్రెండ్ అక్కడ. ఓకేనా, చాలా శ్రద్ధతో భక్తి భావాలతో ఆ పండుగను మేము జరుపుకుంటాం ఫ్రెండ్. ఓకేనా, అలాగని మనం ఎటువంటి ఇక్కడ మాంసాలు అలాంటివి తినకూడదు. అంటే తినచ్చు ఫ్రెండ్ చివరి రోజుల్లో. ఓకేనా ఫ్రెండ్, మేమైతే ఫ్రెండ్ ఇప్పుడు తీజ్ నిమగ్నానికి బయలుదేరినాం ఫ్రెండ్. ఇక ఫ్రెండ్ ఆట పాటలతో డ్యాన్స్ చేసుకుంటూ డీజేలతో వెళ్తున్నాం ఫ్రెండ్. ఇప్పుడు రాత్రి అయిపోయింది ఫ్రెండ్. ఇక డ్యాన్స్ చేసుకుంటాం, ఇక వెళ్ళినాం కానీ ఇక నైట్ అయిపోయింది. అయినా కానీ ఇక మేము మెల్లమెల్ల కానీ ఇక చెరువు కట్ట దగ్గర చేరుకుంటున్నాం ఫ్రెండ్. తర్వాత మేము ఇక ఫ్రెండ్ ఇప్పుడు చెరువు దగ్గరికి చేరుకున్నాం. ఇప్పుడు మేము తీజ్ని నిమగ్నం చేసేస్తాం అన్నట్టు ఫ్రెండ్. అక్కడ చూద్దాం మీకు ఏ విధంగా నిమగ్నం చేస్తారో ఇక చూద్దాం ఫ్రెండ్. ఇక అలా బుట్టిని చెరువులో వదిలేసి ఆ గోధుమతో నానబెట్టుకున్న ఉంటుంది కదా ఫ్రెండ్ ఈ రోజులు ఆ ఫ్రెండ్ అలా తీసేసి నాటును వాళ్ళు తీసేసి ఆ బుట్టిని అలా వదిలేసి వస్తామన్నట్టు ఫ్రెండ్. ఆ తీజ్ని అలా వదిలేసి వస్తామన్నట్టు ఫ్రెండ్. చూశారు కదా ఫ్రెండ్ మా తీజ్ పండుగ ఈ విధంగా ఉందో. ఓకేనా ఫ్రెండ్, ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, టాటా ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్.